రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టే విధానాన్ని పరిశీలిస్తున్నాం. 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. రేపు పొద్దుగాల 8 సీట్లుంటే 8కి 8 బీసీలే. నో ఓసీ, ఓన్లీ బీసీ. ప్రతి జనరల్ స్థానం బీసీలదే. 2028లో మీరు తెచ్చుకుంటారా? మీ పార్టీల టికెట్లు తెచ్చుకోరిగా. రేపు పొద్దున ఈ బీసీ ప్రజలంతా, బీసీ సమాజం అంతా ఒక్కటై మా ఓట్లు, మా సీట్లు మేము చూసుకుంటాం. ఇలా అన్ని పార్టీలు ఒకటే మాట, 42 42 42 42 42 మీకు ఇష్టమైన ఒక ఆయన. నేను చెప్తా ఉన్నా, పిడికేడు మంది లేని మీరు మాకు 42 ఇచ్చినేందా? ఇదే ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, సమగ్ర తెలంగాణ చేసిన వాళ్ళం ఉన్నా, దొంగలో జింగలో చేసిన కదా ఒకటి. దాంట్లో ఓసీల జనాభా 15% అని తేలింది. 15% మంది తేలింది కదా. ఈ 42 మాకు ఇచ్చు కానీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. ఆ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. మిగతాదంతా మాదే, మేము మంచుకుంటాం. నువ్వు మాకు మంచిగా ఉంది. ఈ 42 నేను మీడియా మిత్రులకు సవినయంగా తెలియజేస్తా ఉన్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం బీసీలకు దక్కుతున్న వాటా ఎంతో తెలుసా? 50%. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కూడా, జెడ్పీడీసీ కాదు, ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా 51% సీట్లు ఇప్పుడు బీసీల చేతుల్లోనే ఉన్నాయి. 42 అంటే ఇంకెంత తక్కువ అన్నట్టు. అంటే మమ్మల్ని 42 కాడ ఫిక్స్ చేసి మిగతా అంతా మీరు వంచక తిందామనా? ఇది నడవని. నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. నీ 15 నువ్వు తీసుకొని దాంట్లోకే మేము అడుగుతాం. మాకు కావాలంటున్నాము.